హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన వీడియోలో పాతకాలం పద్ధతిలో ఎంతో రుచికరమైన ఎండుమిర్చి చింతపండు రోటి పచ్చడి అండి. చాలా చాలా బాగుంటుంది పచ్చడి. ఇడివేడి అన్నంలోకి పచ్చడితో తిన్నామంటే జన్మలో మర్చిపోవడం టేస్ట్ అసలు చాలా బాగుంటుందండి. పిల్లలు పెద్దలు తృప్తిగా కడుపు నిండా తినొచ్చు. సో ఈ రుచికరమైన చింతపండు రోటి పచ్చడిని ఎలా చేసుకోవాలో వీడియోలో చూపించబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా ఒక గిన్నెలోకి పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండుని తీసుకొని చింతపండుని జస్ట్ అలా కడగాలి ఒకసారి. ఎందుకంటే దుమ్ము ఉంటుంది కాబట్టి దుమ్ము ఉండకుండా ఒకసారి జస్ట్ అలా కడిగేసి బయటకు నీళ్ళు ఉంచేసుకొని మళ్ళీ టీ గ్లాస్ వరకు వాటర్ వేసేసుకొని ఆ చింతపండు గిన్నెను పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక కడాయిని స్టవ్ మీద పెట్టేసి కడాయి కొద్దిగా వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ల పల్లీలను వేసి పల్లీలను అర నిమిషం పాటు చిన్న మంటలో వేయించాలి. మాడనివద్దు. ఒక అర నిమిషం వేగాక ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు మినపగుళ్ళను వేసి మినపగుళ్ళు కూడా అర నిమిషం పాటు వేగితే సరిపోతుంది. సో ఎక్కువ టైం అయితే మాడిపోతాయి. సో చిన్న మంటలోనే వేయించాలి. అర నిమిషం వేగాక నెక్స్ట్ ఇందులోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుని 2-3 కొబ్బరి ముక్కలు యాడ్ చేసి కొబ్బరి ముక్కలు కూడా చిన్న మంటలోనే ఒక అర నిమిషం పాటు వేయించుకోవాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసి ధనియాలను కూడా లైట్ గా వేయించుకోవాలి. దినుసులు అన్నిటిని ఒకేసారి వేసి వేయించుకోవద్దండి. ఎందుకంటే ఒకటి వేగుతుంది, ఇంకొకటి పచ్చిగానే ఉంటుంది, ఇంకొకటి మాడుతుంది. కాబట్టి ఒక 50% వేగాక మరొకటి వేసుకొని వేయించుకోవాలి. ఈ విధంగా దోరగా పండుగ వేగితే సరిపోతుంది. వీడియోలో చూపించిన విధంగా మాడనివ్వకుండా దోరగా వేయించుకోవాలి చిన్న మంటలో. సో ఈ విధంగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ వరకు తెల్ల నువ్వులను వేసి తెల్ల నువ్వులను ఒక అర నిమిషం పాటు వేయించుకోవాలి. నువ్వులు కడాయి వేడికి బాగా వేగిపోతాయి. సో అందుకే స్టవ్ ఆఫ్ చేసుకొని నువ్వులు వేయించుకోవాలి. ఈ విధంగా దోరగా వేగిన తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిని స్టవ్ మీద పెట్టేసి కడాయి వేడయ్యాక మన కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చిని వేసి అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని లైట్గా వేయించుకోవాలి. ఎండుమిర్చిని ఆయిల్ వేసిన వీడియో స్కిప్ అయింది. సో ఈ విధంగా లైట్గా వేగాక ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని నా మంటలో మాడనివ్వకుండా దోరగా వేయించుకోవాలి. మాడనివ్వద్దు, ఎండుమిర్చిని మాడితే పచ్చడి టేస్ట్ మారిపోతుంది. ఈ విధంగా ఎండుమిర్చి దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ శుభ్రంగా కడిగి తూర్చిపెట్టుకున్న రోట్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న దినుసులు ఉన్నాయి కదండి, ఆ దినుసులని రోట్లోకి వేసుకొని మెత్తగా దంచుకోవాలి. ఇదిగో ఈ విధంగా దంచుకోవాలి. మరి మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా ఈ విధంగా దంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. కల్లుప్పు యాడ్ చేసుకున్నాను. రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని మెత్తగా కారం పొడిలాగా దంచుకోవాలి. ఈ విధంగా దంచుకుంటే సరిపోతుంది ఎండుమిర్చి కారం పొడిని. మరీ రోట్ల మెత్తగా దంచలేం కదా, మెత్తగా దంచినా కూడా టేస్ట్ బాగుండదు. సో ఈ విధంగా దంచుకున్న తర్వాత నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారం పొడిని పక్కకు తీసుకుంటున్నాను. వేడివేడి అన్నంలోకి కూడా తినొచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ కారం పొడిలో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని ఒక 5-6 వెల్లుల్లి పొట్టు తీయకుండా వేసుకొని ఆ చింతపండు కారం పొడిలో బాగా కలిసేటట్టుగా నూరుకోవాలి. ఈ విధంగా కారం పొడిలో చింతపండు కలిసేటట్టుగా నూరుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే చింతపండు నానబెట్టుకున్న వాటరే యాడ్ చేసుకుంటున్నాను. అవి పక్కకు తీసుకున్నాను ఫస్టే. సో లేదంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మరి ఎక్కువ వేయద్దు, కొద్దిగా యాడ్ చేసుకుంటూ నూరుకోవాలి. మధ్యగా నూరుకోవాలి, కళ్ళలో పడుతుంది. సో చూసి జాగ్రత్తగా నూరుకోండి. ఈ విధంగా చింతపండు పచ్చడి నూరుకున్న తర్వాత లాస్ట్లో ఒక పొట్టు తీసిన వెల్లుల్లి వేసుకొని నూరుకోవాలి. 1 లేదా 2 కూడా వేసుకోవచ్చు. నేనైతే ఒక వెల్లుల్లి వేసాను. వెల్లుల్లి ఈ విధంగా రోట్లో పచ్చళ్ళలోనే వేసి దంచుకోకుండా కొందరు పచ్చడి మొత్తం నూరుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కలిపేసుకుంటారు. సో అలా బాగుండదు. ఈ విధంగా వెల్లుల్లి పచ్చళ్ళలోనే దంచేసుకుంటే చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఇలానే ట్రై చేయండి.
ఇంకా ఇంతేనండి చింతపండు రోటి పచ్చడి. ఈ పచ్చడి చూస్తుంటేనే మీకు నోట్లో నీళ్ళూరుతున్నాయి కదా! చాలా చాలా బావుంటదండి ఈ పాతకాలం పద్ధతిలో పచ్చళ్ళు. సో, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి పచ్చడి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అలాగే మన ఛానెల్‌ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే మన ఛానెల్ కొత్తగా స్టార్ట్ చేశారండి. అందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సో, ఈ పచ్చడి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక మంచి వీడియోతో కలుద్దాం.